తీసి ఆయిల్ ఫుడ్ బిర్యానీలు బిర్యానీ ఒక్కటే తింటా నేను అదే తిన్నట్టు అదే తిన్నట్టు కూర్చో ఇట్లా కూర్చొని పండుకుంటారు ఏమన్నా కింద పండుకోవచ్చు కదా ఇది ఎంతసేపు చేయాలండి ఇట్లా అనేది ఎంతసేపు చేయాలండి ఇట్లా ఇది ఎంతసేపు చేయాలి పండుకున్నారా అప్పటి నుంచి ఇలా ఫస్ట్ డే మాది ఇవాళనే ఫస్ట్ డే మాది గుడ్ మార్నింగ్ కోచ్ ఇట్లా పండుకోవాలా సార్ ఏమన్నారు ఒక పని చేస్తాం ఇది కొత్త ఆసనం నేర్చుకున్నాం మనం ఈ ఒక ఆసనం చూడండి ఒకసారి ఆసనం అన్న ఇది ఒకటి ఇది ఒక ఎక్సర్సైజ్ అన్న కొత్త ఎక్సర్సైజ్ ఇప్పుడు కొత్త డిస్టర్బెన్స్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న ఒక్కసారి లేకు నేను చెప్తాను దీంట్లో ఉయ్యాలరా అది లేము ఉయ్యాలరా లేము ఏమైంది ఎవరిలా మెంటల్ చేస్తున్నారా బాయ్ పక్కకు వచ్చి అప్పుడు హదాయిస్తున్నారు ఒక్కసారి రా లేకు లేకు పక్కకు పండి పొద్దున్నే వచ్చి అరే 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 ఏమైంది ఇక రానా ఎవరు బ్రోను యోగా చేయడానికి వచ్చినాం బ్రో అక్కడ చేసుకో అక్కడ ఉందిగా అక్కడ చేసుకోండి ఇవైతే బాగా చేపిస్తున్నా మొత్తం దమా ఖరాబ్ చెద్దరు పట్టు అన్న నువ్వు దీంట్లో వండుకో అన్నా నువ్వుదా నవ్వుతున్నాయి కొత్త టెక్నిక్లు అన్న ఇది మీకు మైండ్ పీస్ కానీ ఇప్పుడు మీరు పోలీస్ డ్యూటీకే కదా ట్రై చేస్తాను పోలీస్ డ్యూటీకే కదా దీంట్లో వండుకో కూర్చోనా నేను చెప్తా వదిలాము కూర్చో అన్న ఊపు ఊపు మంచి కాపరేట్ చేస్తున్నాడు ఒక్కోసారి అన్నా ఇది పట్టుకో ఇప్పుడు అది మనది ఏంది స్కిప్పింగ్ ఏమంటారు అన్న రోప్ తిప్పుతాం కదా అన్న అది తిప్పుడు వేరు ఇది తిప్పుడు వేరు నువ్వు తిరగానా రాదంటే ఏం అన్న పోలీస్ కొత్తగా వచ్చింది కొత్త రూల్స్ అట్లా ఇప్పుడు స్కిప్పింగ్ అన్న ఇది చూసి పడుకోగలను 1 2 3 తుంగనా ఆగం కాదన్న గుడ్ మార్నింగ్ పీస్ ఆఫ్ మైండ్ మీకు ఇట్లా చాలు మైండ్ పీస్ఫుల్
పడితే ఎట్లా? వాళ్ళకి చేస్తాం వేరే వాళ్ళు చేస్తాం దా కూర్చో. ఉట్టి కూర్చో అన్న. కూర్చో కొంచెం కూర్చో. ఇట్లా మూట కట్ట ఉండు, ఇది కొత్త ఆసనము. కొత్త ఆసనం అన్నా ఇది ఆగు. మూట కట్ట ఉండు, ఇది కొత్త ఆసనము. కొత్త ఆసనం అన్నా ఇది ఆగు. మూట కట్టన్న మూట. రేపు నా భుజం మీద చాలు కాదా నాకు. నడు రేపు నడు. ఉరకన్నా కార్లే 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 అన్న ఎట్లుంది మా ఎక్సర్సైజ్? కామెడీ ఉంది నా కామెడీ ఏందన్నా? ఇంత కష్టపడి ఇంత లేపినాం. ఎంత బరువు ఉంటావు అన్న? ఆగమాగం చేస్తాం ఎంత బరువు ఉంటావు? దీనికి ఫీజు తీసుకోవా? నువ్వు ఎంత బరువు ఉంటావు అన్న? ఎంత ఉన్నానో మీరే కదా మోసింది, ఎంత ఉంటా మ్యాక్సిమం చెప్పండి. నేను అనుకుంటున్నా ఒక 60 ఉంటారా? 55 అంటే 5 ఎక్కువ అన్న. ఇప్పుడు ఎట్లా అన్న మళ్ళీ ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు తిప్పుతారు మీరు? కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంది అంటే ఇక్కడనే స్టూడెంట్స్ అన్న చదువుకుంటా ఇది, కానీ కంపల్సరీ జాబ్ కొట్టింది ఇంటికి పోరు. అంటే ఆడ ఫ్యామిలీ ఏందన్నా అక్కడ ఇంట్లో? అగ్రికల్చర్, రైతు బిడ్డ. మాకు ఇక్కడ సిటీలో ఎట్లా అంటే అన్న బద్ధకం ఎక్కువ అన్న. కష్టాలు తెలియవు పాపం, మీరే చాలా కష్టపడతారు. మార్నింగ్ ఎన్నింటికి లేచారా నాకు? 6 లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికే ఇంకా డైరెక్ట్ ఫస్ట్ ఇదే, ఇంకా ఏం పని ఉండదు. ఇట్లా తిరుగానా ఒక 2-3 ఎక్సర్సైజ్ చూపియానా? వామప్ చూపి, వామప్ చూపియానా? చేస్తాం, మేము కూడా చేస్తాం. దానా వామప్ చూపిదా? అరే చేయబోయి వామప్ చూపియానా? పైసలు ఇస్తాం అన్న. 10 గూగుల్ పే కొట్టారా? 10 తీసుకో అన్న. చూపి ఉట్టి వామప్ చూపి అన్న. నార్మల్ వామప్ చూపి. సైకిలింగ్ ఇట్లా చూపి అన్న, కొంచెం ఎక్సర్సైజ్ చూపి. మీ దగ్గర ఎంత స్టామినా ఉందో చెక్ చేద్దామన్నా. అన్న అక్కడ నుంచి నన్ను ఎత్తుకొని ఉరుకొని వస్తారన్నా? ఒకసారి ట్రై చేద్దాం. నన్ను లేపు నడు ఈప్ మీద సార్ కోచింగ్ ఒకసారి ఇస్తారు, ఒక 5 minutes చూడండి. సరే నా మంచి నడుస్తుంది చెప్తలేడు వాక్ చేసి ఇట్లా పైన ఉండాలి. ఇక్కడ ఫ్యాట్ అంతా కరగాల. ఇటు తిరుగు. ఈ పిల్లలు ఉన్నాయా? ఇవి మొత్తం ఇట్లా ఊగాల. ఈ పిల్లలు ఉన్నాయా? ఇవి మొత్తం ఇట్లా ఊగాల. మొత్తం చిరతరం చూపిస్తాడు అట్లా ఇట్లా చూపించు. ఇట్లా ఊగాల. అటు వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి చూడు. నీకు తెలిసింది ఒకటి? నాకు తెలీదన్నా, నువ్వేగా నా కోచ్ నేనే, కానీ ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఎంత నేర్చుకున్నావు అని. నేను కూడా మీకు చదవాలి కదా. దానా నేను చూపి ఒక చూపించి ఎత్తుకోండి. ఏం చేస్తున్నావు? చేస్తానా? ఏం చేస్తావు? నీకు కామెడీ అనిపిస్తుంది? అజయ్ జల్దీ చెయ్యి. నడుము చెయ్యి. పైన టిప్పు.
ఇప్పు మజాక్ కాదు పైన ఇప్పు అన్న మజాక్ ఆడకు. పైన ఇప్పు మజాక్ ఆడకు. పైన ఇప్పు